అలాంటి విమర్శలన్నిటికి కూడా నేను సిద్ధపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటూ సిద్ధు జొన్నలగడ్డ గారు మాత్రం కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. అంటే ఇప్పటి వరకు చాలా చిలాకీగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఎమోషనల్‌గా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అసలు ఏ విషయంలో? అయితే తాజాగా సిద్ధు జొన్నలగడ్డ గారి పైన అయితే మనం చూస్తున్నాం. ఒక ప్రముఖ జర్నలిస్ట్, లేడీ జర్నలిస్ట్ గారు ఒక మాట అన్నారు, మీరు ఉమెనైజరా అని చెప్పి. సో అది ఫ్లోలో అడిగారా, వాంటెడ్గా అడిగారా తెలియదు కానీ అలా అడగడం జర్నలిస్టులు అందరికీ ఒక సిగ్గుచేటుగా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇలా అడుగుతారా ఈ మధ్యన? అసలు అడిగే క్వశ్చన్స్ ఓకే, మేల్ జర్నలిస్టులు అంటే అనుకోవచ్చు, పోనీ ఫీమేల్ జర్నలిస్టులు కూడా ఇలా మాట్లాడితే ఇంకా అసలు ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి మాట్లాడటానికి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా డూడ్ సినిమా హీరో గారు ప్రదీప్ రంగనాథ్ గారి పైన కూడా అలా మాట్లాడి ఆయన అందంగా లేరనే విధంగా చెప్పి, సో అట్లాంటి కామెంట్స్, అనవసరమైన క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ చేస్తున్నారు అని వాళ్ళపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో మరి సిద్ధు జొన్నలగడ్డ గారు కూడా ఆయనకి ఆన్ ద స్పాట్లోనే కౌంటర్ ఇచ్చారు. సో దాని గురించి ఇది మన పర్సనల్ ఇంటర్వ్యూ కాదని చెప్పి, సో తర్వాత మళ్ళీ జర్నలిస్టులందరితో ఆయన ముఖాముఖి జరిపారనమాట. సో అక్కడ ఆయన చెప్పడం ఏంటంటే, నేను దీనికి ఇట్లాంటి వాటికి సిద్ధపడే వచ్చాను. సో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ ఎంత వస్తాయో నెగిటివ్ కూడా అంతే వస్తాయి. నాకు డైరెక్టర్ కోటాల శివ గారు ఒక మాట చెప్పారు, నువ్వు చాలా పెద్ద సక్సెస్ చూసావు టిల్లు స్క్వేర్తో, అట్లానే పెద్ద డిజాస్టర్ చూసావు జాక్తో. సో ఇప్పుడు రేపటి నుంచి నీకు వచ్చేది పెద్ద హిట్ అయినా నీకు పెద్ద ఆశ్చర్యం ఉండదు, పెద్ద ఫ్లాప్ అయినా నీకు ఆశ్చర్యం ఉండదు, ఎందుకంటే నువ్వు రెండూ చూసి వచ్చావు కాబట్టి. సో నువ్వు ఆ మధ్యలోనే ఉంటావు కానీ అది నువ్వు ఎంత పెద్ద హిట్ అయినా ఎగరవు, తగ్గినా నువ్వేం పడవు, అలవాటు అయిపోయింది నీకు అన్న విధంగా నాకు చెప్పారు. సో ఇట్లాంటి వాటిలన్నిటికీ నేను కూడా సిద్ధపడి వచ్చాను. ఎందుకంటే నాకు ఏదో స్టార్ హీరో లాగా అందరిలాగా కూర్చుని ఊరికే ఓకే చెప్పంగానే వెళ్ళిపోవడం, క్యారవాన్లోకి వెళ్ళి కూర్చోవాలని నాకు ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఎందుకంటే సినిమా హిట్ అయితే మొత్తం టీం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, ఫ్లాప్ అయితే కనుక ఒక హీరో దూరాడరా, ఏలు పెట్టాడరా, అందువల్లే పోయిందంటారు. సో అవన్నీ నేను పడి ఉన్నాను, నేను పని నేర్చుకునే వచ్చాను. సో వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఉంది, ఎట్లాంటి దాంట్లో వేలు పెట్టాలి, ఎట్లాంటి దాంట్లో వేలు పెట్టకూడదు అని చెప్పి. సో మళ్ళీ ఇంకొక ప్రముఖ జర్నలిస్ట్ ఐడిల్ బ్రెయిన్ జీవి గారు ఉన్నారు, ఆయన గురించి కూడా నేను చెప్పడం జరిగిందనమాట. ఆయన ఒకప్పుడు రివ్యూ రాస్తుంటే ఉచ్చబడేది అందరికీ. సో చాలా అంటే చాలా భయపడిపోయేవాళ్ళు ఆయన రివ్యూ చూస్తుంటే. మరి అట్లాంటి వ్యక్తి ఇంకా కొనసాగుతున్నారు, నా చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఆయన, ఇప్పటికీ ఉన్నాడంటే ఆయన ఉన్న ఎథిక్స్ జర్నలిస్టులకి అవి ఉండాలి అనే విధంగా ఆయన అందరినీ కూర్చోబెట్టి చెప్పడం జరిగిందనమాట. సో మరి ఇకనైనా అలాంటి క్వశ్చన్స్ అట్లాంటి చాలామంది, ఆ లేడీ జర్నలిస్ట్ అనే కాదు, అంతకుముందు కూడా చాలామంది ఆ జర్నలిస్ట్లో నుంచి కొంత సస్పెండ్ అయ్యి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అలాంటి ఫాల్తూ క్వశ్చన్స్ అడగడం వల్ల అని చెప్పొచ్చు అనమాట. సో ఎందుకు అడుగుతారో తెలియదు, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళంతా ఒక టైం ఇచ్చినప్పుడు, ఒక గంట టైం ఇచ్చినప్పుడు మంచిగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి కొత్త ఆన్సర్లు రాబట్టుకోవాలి. అంతేగాని వాళ్ళకి విరక్తి పుట్టేలాగా, వాళ్ళని చిరాకు పుట్టించేలాగా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఎవరన్నా ఇబ్బంది పడతారనమాట. సో సిద్ధు గారు కూడా నా దృష్టిలో అది నేను విన్నాను, అక్కడ రియాక్ట్ అయితే బాగోదని నేను రియాక్ట్ అవ్వలేదని చెప్పి ఆయన చాలా క్లీన్గా దాన్ని పక్కన పెట్టేశారు. సో ఇక్కడ నుంచి అయినా ఏదన్నా ఇలాంటి ఈవెంట్లు వెళ్ళినప్పుడు బయట హీరోలు, మళ్ళీ మన కిరణ్ అబ్బవరం గారు కూడా ఆవిడకి వార్నింగ్ ఇచ్చారనమాట. మన దగ్గర అంటే అనుకోండి పర్లేదు, బయట హీరోలు వచ్చినప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి, అసలు అట్లా అనొచ్చా, కొద్దిగా సెన్సిబుల్గా ఉందా అది అని చెప్పి ఆయన కూడా అట్లా. సో అంటే సిద్ధు గారు ఏం చెప్తున్నారంటే, జర్నలిస్టులు కానీ మనం కానీ ఒక దాటి మీద ఉండాలి, అందరం ఒక ఫీల్డ్లో ఉన్నాం, చక్కగా అనుకుంటూ వెళ్ళాలి. సో మీకు మేము ఎంత చేయగలుగుతాం, మీరు మాకు అంత హెల్ప్ చేయగలగాలి, అప్పుడే అంతా బాగుంటుంది. ఎవరికైనా సరే మీకు లాభం ఉంటుంది, మాకు లాభం ఉంటుంది. విడివిడిగా ఏదో టార్గెటెడ్గా మీరు చేశారంటే కనుక మాకేం నష్టం ఉండదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో మరి ఇంకా మీడియా వాళ్ళు, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ జర్నలిస్టులు అంతా, వాళ్ళు కొంచెం మారి అడిగే క్వశ్చన్స్ అంతా కూడా మంచిగా అడుగుతారు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అడుగుతారని చెప్పి అటు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ అయినా బయట ఫ్యాన్స్ అయినా ఆశిస్తారనమాట.